హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి సంవత్సరం అంతా నిలవ ఉండే మామిడికాయ పచ్చడి అయితే పెట్టిస్తున్నానండి మా అత్తమ్మ చేత. ఇలాగా 2.5 కేజీల ముక్కల దాకా ఎండి కొట్టించిన తర్వాత లోపల గింజ తీసేసి మామిడికాయ ముక్కకున్న లోపల పొర కూడా తీసేసేయాలి. అది తీస్తేనే పచ్చడి పాడవకుండా ఉంటుందంట. ఇప్పుడు ఒక 50 గ్రాముల్లో సగం ఆవాలు తీసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. లైట్గా వేయించుకొని ఒక 4 స్పూన్ల దాకా మెంతులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి రెండు మిక్సీ పట్టేసుకోవాలి, మెత్తగా పొడిగా పట్టేసుకోవాలి. ఇలా పొడిగా పట్టేసుకొని ఇందులోకి వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. నేను 1/2 కేజీ డబ్బాతో కారం అయితే నిండుగా కాకుండా తలకొట్టి వేస్తున్నామండి. కారం కూడా ఎండుమిర్చి తీసుకొచ్చి మరపట్టించిన కారమేనండి, ఫ్రెష్ కారము, కొనుక్కొచ్చింది కాదు. ఉప్పు కూడా గల్లుప్పు తీసుకొని ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని ఇందులోకి వేసుకున్నాము. ఈ డబ్బాతో ఒక డబ్బా దాకా వేస్తున్నానండి, కాస్త నిండుగా కాకుండా తల కొట్టేసి వేస్తున్నాము. ఇది వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా ఆవపిండి మెంతిపిండి వేసుకున్నామంటే పచ్చడి అనేది గ్రేవీగా బాగుంటుంది. ఇప్పుడు ఇది కలిపేసుకున్నాము. ఇలా చేతితో కలపకూడదండి, మనం కళాయి పట్టుకొని కలిపితే చక్కగా కలిసిపోతుంది. వెల్లుల్లిపాయలు తీసుకొని నేను చూపించిన వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకొని మిక్సీ పట్టేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా చిన్నుల్లిపాయలు డైరెక్ట్గా వేయకుండా మిక్సీ పట్టి వేసుకున్నామంటే స్మెల్ అంతా టేస్ట్ చాలా బాగుంటుంది, పచ్చడికి బాగా పడుతుంది. ఈ విధంగా కలుపుకోవాలి. అంతా కలిపేసుకొని ఒక రోజు నైట్ అంతా ఇలాగే పెట్టేస్తే ఉప్పు అనేది బాగా పడుతుందంటండి పచ్చడికి. ఇప్పుడు 1 లీటర్ ఆయిల్ తీసుకొని ఒక 1/2 కేజీ తగ్గించేసి ఈ ఆయిల్ అనేది వేడి చేసి చల్లారిన తర్వాత అప్పుడు పచ్చడిలో కలుపుకోవాలంటండి. వేడి ఆరిన తర్వాత ఈ పచ్చడిలో 2వ రోజు కలుపుకుందాం. చూసారు కదా, ఉప్పు అంతా కరిగి పచ్చడి బాగుంది కదా. ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసుకున్నది ఆరబెట్టుకున్నాం కదా, అది ఇందులోకి వేసుకున్నాము. ఒక 3/4 కేజీ ఆయిల్ దాకా వేస్తున్నామండి. 1/2 కేజీ తీసి 3/4 కేజీ ఆయిల్ దాకా వేస్తున్నాము. ఇది వేసుకొని చక్కగా గెరటతో కలిపేసుకోవాలి. చూస్తుంటేనే టేస్ట్ చాలా మంచి కలర్ఫుల్గా ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇది 2-3 రోజుల తర్వాత కలుపుకొని తింటుంటే ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటుంటే అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, అంత బాగుంటుంది. అంతా బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా పచ్చడికి పట్టాలి కదా, బాగా కలుపుకోవాలి. ఇదిగోనండి, ఒక 1/2 కేజీ ఆయిల్ దాకా తీసేసి 1/2 కేజీ ఆయిల్ దాకా వేసాను. ఇప్పుడు ఈ పచ్చడి అంతా మనం ఒక డబ్బాలో పెట్టుకోవాలి. జార్లో కానీ డబ్బాలో కానీ పెట్టుకోవాలి. నేనైతే జార్ లేదనేసి ఇలాగ ఒక ప్లాస్టిక్ డబ్బా, పెరుగు డబ్బా ఉంటే ఇందులోకి వేస్తున్నాము. చూసారు కదా, చాలా బాగుంటుందండి. సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా ఇలాగా ఉంటుంది. కానీ మనకి ముక్క అనేది మెత్తబడుతుంది ఎక్కువ రోజులు ఉంటే. ఒక నెల రోజుల దాకా ముక్క కూడా గట్టిగా బాగుంటుంది. ఇది పక్కన పెట్టేసుకోవడం, మూత పెట్టేసి నేను 3వ రోజు చూపిస్తున్నానండి. చూసారా, ఆయిల్ అనేది బాగా తేలింది కదా. 3వ రోజు ఒకసారి పచ్చడి అనేది కలుపుకోవాలంట, అలాగే ఉంచకూడదు. ఒకసారి కలుపుకోవాలంటే కలిపానండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుందండి ఈ పచ్చడి. కొత్త మామిడికాయలతో ఇలాగ పచ్చడి పెడతారు కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ పచ్చడి ఎలా పెట్టాలో తెలియకపోతే ఈ వీడియో చూసి పచ్చడి కూడా పెట్టుకోండి, బాగుంటుంది. సంవత్సరం అంతా అనేది ఉంటుంది. చూసారు కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.